Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామంలో బుక్ కీపర్ ఉద్యోగం విషయంలో బీజేపీ తెలుగుదేశం పార్టీలకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ బాధితులను పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటికి వచ్చి అంత ఇట్లా కొట్టినారు సార్. అందరూ వచ్చి కొట్టినారు సార్. 3 గంటలు ఏం జరిగింది? సంతెకొల్లూరు గ్రామము మహేష్ అనే బుక్ కీపర్ అయిన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఆయన ఏమి బుక్ కీపర్ అయినా కూడా ఏదో చూసి చూడకుండా ఆయన పోతున్నాడు. అయినా అలా కొంతమంది ఈయన పైన గిట్టక ఆయన ఇంటికి పోయి దాడి చేయడం జరిగింది. అలాగే వాళ్ళ భార్య, నీ పేరమ్మా? సావిత్రి, గాయత్రికి కూడా గాయాలైనవి చెయ్యి మీద. పార్వతమ్మకు కూడా తాలిబొట్టు తెగిపోయింది. అది తాలిబొట్టు ఎక్కడుందో తెలీదు. కనుక చట్టపరంగా ఎవరైతే దాడి చేసినారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టి ముందు ఇలాంటి గొడవలు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు నేను మనవి చేసుకుంటున్నా. ఈ విషయంలో ఇమ్మీడియట్ అక్కడ పికెటింగ్ పెట్టి ముందు వీళ్ళకి ఎలాంటి ముందు గొడవలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది. సో ఈరోజు మేము పరామర్శించినాము. ఇలా బీజేపీ మీద ఈ రకమైన దాడి చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదు. ఏ పార్టీ వాళ్ళని కానివ్వండి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ ఎవడు భయపడే ప్రసక్తి లేదు. ఈ విషయంలో మేము పార్టీ పరంగా సీరియస్ తీసుకుంటాం. అలాగే జిల్లా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. అలాగే శాసనసభ్యులకి ఎమ్మెల్యే గారి నోటీసు కూడా తీసుకుపోతాము. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తగిన చర్య తీసుకోవాలి. ఈ మధ్యకాలం మేము కూడా పోయి పోలీసు వారికి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా మహిళల మీద దౌర్జన్యం చేస్తే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కనుక వెంటనే పోలీసు వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి నేను బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, నేను మాజీ ఎమ్మెల్యే ఆదోని. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.